జై శ్రీరామ్. రాష్ట్రీయ వానర సేన రాష్ట్రీయ అధ్యక్షుడిని నేను నామ్ రామరెడ్డిని. ఇప్పటి వరకు ఈ యొక్క ఆఫీసుకు ఏదైతే స్టాఫ్ రెగ్యులర్ రావాలో దానికంటే ఎక్కువ గత 3 సంవత్సరాల నుంచి వారంలో 2-3 సార్లు వచ్చి ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న దేవాలయ భూముల ఆక్రమణల మీద మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఏది చేసినా ఇప్పటి వరకు సరైన యాక్షన్ ఉండలేదు. ఎందుకంటే మేము అడిగితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా దగ్గర సర్వేయర్లు లేరు, మా దగ్గర అడ్వకేట్ లేరు. అడ్వకేట్ లేకపోతే ఎందుకు ఈ ప్రాపర్టీస్ అన్ని అన్యాక్రాంతం. అడ్వకేట్ ఒక ఆయన పెట్టిర్రు, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆయనే ఉన్నాడు. ఆయన నుండి దేవాలయాల భూముల పరిరక్షణ కోసం పోరాడతలేడు న్యాయస్థానంలో. దేవాలయ భూములను ఎట్లా కబ్జా చేయాలో వాళ్ళకు సహకరిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తొలగించాలని, అదేవిధంగా సీతారాంపూర్ 1148 ఎకరాల భూమిని ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరగలేదు. ఏంది అంటే ఆ యొక్క భూమి పొజిషన్లో రైతులు ఉండేది, వ్యవసాయం చేసుకొని దానికి సంవత్సరానికి ఎకరాకు 500, 1000, 2000 కట్టేది. అలాంటి వాళ్ళు పొజిషన్లు అమ్ముకునేది. పొజిషన్ ఉన్న వాళ్ళు 3 లక్షలకి ఎకరా. కానీ ఈ యొక్క కేటీఆర్ ప్రభుత్వం వల్ల 1148 ఎకరాల భూమికి ఒక రైతులు ఎవరున్నారో వాళ్ళకి 11 లక్షలు ఇచ్చిర్రు. మేము పిల్లేసిన తర్వాత దేవాలయం పట్టేదారికి 11 లక్షలు. వీరు దొందనిచ్చేందంటే ఆచారం వల్ల ఫార్మాసిటీకి కూడా 1000 ఎకరాలు తీసుకొని దానికేమో రైతులకు 1 రూపాయి చేయకుండా కొట్టిర్రు. ఈడ మాత్రం ఎందుకంటే ఈడ 4-5 కోట్లకి ఎకరా ఉంది, ఇందులో 300-400 కోట్ల స్కామ్ చేసిర్రు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా మేము ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, హైకోర్టులో పిల్లు కూడా వేయడం జరిగింది. దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకుంటలేరు. ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇది ఏంటంటే ఒక అనాథ శరణాలయ లేక ఏదైతే ఉద్యోగం ఊసిపోయినటువంటి IAS రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు 3 విభాగాలు పెట్టి ఇక్కడ డ్యూటీలు ఇచ్చేది. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎండోన్మెంట్స్ కు ఒక కమిషనర్ ఉంచాలి. ఎండోన్మెంట్స్ కమిషనర్ కే బీసీది ఇంకా 2-3 డిపార్ట్మెంట్లకు ఇస్తే వారు ఎక్కడ చేయగలుగుతారు? దీనికి అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఎండోన్మెంట్స్ లో ఇప్పుడు ఎన్ని పోస్టులు కావాలి అంటే 10 దేవాలయాలకు ఒక ఈఓ ఉన్నాడు. పాత జిల్లాలో కొత్త జిల్లాలు చేసారు, పాత జిల్లాల ప్రకారం అసిస్టెంట్ కమిషనర్లు అయిన తర్వాత సర్వేయర్లు లేరు, అన్ని అడ్వకేట్ లేరు, లీగల్ డివిజన్ లేదు. అందుకోసం ఈ యొక్క అనాథ అయిపోతుంది ఈ యొక్క ఎండోన్మెంట్స్. మేము ఇప్పుడు కమిషనర్ గారికి అదే చెప్దామని వచ్చాము. ఈ యొక్క డిపార్ట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాము, ఈ యొక్క డిపార్ట్మెంట్ కు ఏవైతే ఖాళీలు ఉన్నావో అన్ని అసిస్టెంట్ కమిషనర్స్ ను, అదే విధంగా ప్రతి దేవాలయానికి ఒక ఈఓను అపాయింట్ చేసి దేవాలయ భూములను అయిన తర్వాత ఏదైతే అడ్వకేట్ ఉన్నాడో పాతగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన కాంగ్రెస్ లో కూడా మళ్ళీ ఆయన్ని ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఎట్లా తెచ్చుకున్నాడు అంటే ఏం తెలియదు. అలాంటి వాళ్ళని తొలగించి దేవాలయాల మీద భక్తి ఉన్న వాళ్లకు ఎవరినన్నా అడ్వకేట్ నియమిస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి. భారత్ మాతాకి జై. भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी बोलो हनुमान की. గిరీష్ గిరీష్ వేరే సర్వే నెంబర్లతోటి రిజిస్ట్రేషన్ చేయబడుతున్నాయి. కాబట్టి మేము కోరుకునేది, మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీటన్నిటిని కూడా దేవాదాయ శాఖ భూములన్నిటి నుండి రక్షించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. అక్కడ ధరలు ఎక్కువ పెరగడం వల్ల భూములన్నీ కూడా కబ్జా చేయబడుతున్నది. వాటిని చూసుకోకుండా వీళ్ళే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు, దేవాదాయ మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా వారికి సంబంధించిన వారు. మేము ఇంతకు ముందు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్న ప్రభుత్వం యొక్క మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి కబ్జాలకు ఎక్కడెక్కడ చేసుకోవాలని ఎత్తుకోవడం కూడా జరిగింది. అది మా కళ్ళతో మేము చూసినాం అవన్నీ కూడా. కాబట్టి అప్పుడు మేము ఎన్నో సంవత్సరాలు రావడం పోవడం జరిగింది, ఎన్నో మేము ప్రయత్నాలు చేసాం. కానీ ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటి అంటే దేవాదాయ శాఖ భూములను నాట్ ఓన్లీ ఇన్ సీతారామ స్వామి టెంపుల్ ఇన్ అత్తాపూర్ లోనే కాకుండా